హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి పైప్ లైనింగ్. వీఆర్ స్టార్టింగ్ ఎ న్యూ సబ్జెక్ట్ దట్ ఈస్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ సబ్జెక్ట్ లోపల మనకి అసలు ఒక కంప్యూటర్ బేసికలీ ఎలా పనిచేస్తుంది అంటే సపోజ్ ఒక ప్రాసెసర్ ఉంది. మనము ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ నేను ఏ ప్లస్ బి అనే కొట్టాను అనుకోండి, ఏ ప్లస్ బి అని. ఏ ప్లస్ బి అనే టాస్క్ రన్ అవ్వడానికి నీ కంప్యూటర్, నీ సిపియు ఏమేం చేస్తుంది, ఎన్నెన్ని స్టెప్స్ తీసుకుంటుంది, అవన్నీ ఈ సబ్జెక్ట్లో మనకి క్లారిటీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పైప్ లైనింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో పైప్ లైనింగ్ అనే కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఇట్ It is a method where step-by-step process is split into smaller parts. Each part is handled in its dedicated section. అంటే మనకి ఒక టాస్క్ ఉంది, వన్ టాస్క్. ఈ టాస్క్ మనము మల్టిపుల్ సెగ్మెంట్స్లో డివైడ్ చేస్తాం. మల్టిపుల్ సెగ్మెంట్స్లో డివైడ్ చేయించి టాస్క్ని కంప్లీట్ చేస్తాం అన్నమాట. వాట్ డూ యూ మీన్ బై మల్టిపుల్ సెగ్మెంట్స్? మల్టిపుల్ సెగ్మెంట్స్ అంటే ఎలా? ఒక అనాలజీ తీసుకుందాం. వీ హ్యావ్ ఎ పిజ్జా షాప్. ఓకే, వీ హ్యావ్ ఎ పిజ్జా షాప్ అండ్ పిజ్జా ప్రిపేర్ చేయడానికి మనకి 5 స్టెప్స్ కావాలి. టు ప్రిపేర్ ఫ్లవర్ డవ్ ప్రిపేర్ చేయాలి, దాని మీద టాపింగ్స్ వేయాలి, మన టమాటోస్, చికెన్ ఏమైనా ఉంటే అవి వేయాలి. వీ నీడ్ టు బేక్, ప్యాక్ అండ్ డెలివర్ టు కౌంటర్ అనుకుందాం. కౌంటర్కి డెలివర్ చేయాలి. సో పిజ్జా చేయడానికి 5 స్టెప్స్. ఇప్పుడు నేను ఈ పిజ్జా ప్రాసెస్ నేను 2 మెథడ్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఒకటి, ఒక మనిషిని హైర్ చేసుకొని వాడితోని పిజ్జా చేయించుకోవడం. ఒక పర్సన్ని హైర్ చేస్తాను, ఏమేమి పిజ్జా ఆర్డర్స్ వస్తున్నాయో అన్నీ వాడితో చేయించుకుంటా. సో ఇప్పుడు మనకున్నవన్నీ 5 సెక్షన్స్. ఒక్కొక్క స్టేజ్కి 1 మినిట్ అజ్యూమ్ చేసుకుంటే ఫర్ వన్ పిజ్జా you need 5 minutes. And if I got a order of 10 pizzas, it takes me 50 minutes. అంతే కదా, 10 into 5, 50 minutes. లేదు అంటే ఐ కెన్ హైర్ 5 పీపుల్ అండ్ ఈ 5 పీపుల్కి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టాస్క్ ఇస్తాను. సపోజ్ ఐ హ్యావ్ అన్ ఆర్డర్ ఆఫ్ 5 పిజ్జాస్ అనుకుందాం. 5 పిజ్జాస్ ఆర్డర్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇది పిజ్జా 1, ఇది పిజ్జా 2, పిజ్జా 3, పిజ్జా 4 అండ్ పిజ్జా 5. ఫస్ట్ ఇక్కడ నేను ఈ 1, 2, 3 అని రాస్తాను. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ పర్సన్ వచ్చరికి ప్రిపేర్స్ డవ్ ప్రిపేర్ చేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్కి టాపింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఖాళీ అయ్యాడు కదా, ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే సెకండ్ పిజ్జా కోసము ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, ఫ్లవర్ అవన్నీ. ఈ పర్సన్ టాపింగ్ కంప్లీట్ చేస్తాడు కదా, టాపింగ్ కంప్లీట్ చేసి థర్డ్ పర్సన్కి బేకింగ్కి ఇస్తాడు. అప్పుడు ఈ పర్సన్ ఖాళీ అయ్యాడు కదా, ఈ పర్సన్ ఏం చేస్తాడు, సెకండ్ పిజ్జా ఈ పర్సన్ ఈ టాపింగ్ కంప్లీట్ చేసి ఈ పర్సన్ టాపింగ్ కంప్లీట్ చేయడానికి 1 మినిట్ పడుతుంది. డఫ్ ప్రిపేర్ చేయడానికి కూడా 1 మినిట్ పడుతుంది. సో ఈ పర్సన్ ప్రిపేర్ చేసి టాపింగ్స్ ప్రిపేర్ చేసి ఈ పర్సన్కి బేకింగ్కి ఇచ్చే టైంలో ఈ పర్సన్ తన బేసిక్ ఫ్లవర్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం అయిపోతుంది కదా. సో ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఈ పర్సన్ ఇచ్చే లోపల ఈ పర్సన్ ఇది కంప్లీట్ చేసి ఇక్కడ పెట్టేస్తాడు. సో ఈ పర్సన్ ఇక్కడ ఉన్న పర్సన్ ఇటు పంపించేసిన తర్వాత ఈ పర్సన్ ఖాళీ ఉన్నాడు కదా, సో ఈ పర్సన్ దీని యొక్క టాపింగ్ చూసుకుంటాడు. అప్పుడు ఈ పర్సన్ ఖాళీ అయిపోయాడు కదా, ఈ పర్సన్ థర్డ్ పిజ్జా యొక్క ప్రిపరేషన్ చూసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ బేకింగ్ అయిపోతుంది కదా, లెట్ మీ రిమూవ్ ఇట్.
gone way too much. Uh, okay, it's disturbing the line itself. Okay. So ఇప్పుడు ఈ పర్సన్ బేకింగ్ చేస్తాడు కదా, ఈ పర్సన్ 1 మినిట్ బేకింగ్ చేస్తాడు. 1 మినిట్ బేకింగ్ చేసిన తర్వాత ప్యాక్ చేస్తాడు. ప్యాకింగ్ ఎవరికి ఇస్తాడు? ఫోర్త్ పర్సన్కి ప్యాకింగ్ ఇస్తాడు. అప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఫ్రీ అయిపోయాడు కదా. ఈ థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? సెకండ్ పిజ్జాని బేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రాసెస్కి 1 మినిట్. ఈ ప్రాసెస్ బేక్ చేసి ఇచ్చే టైంకి టాపింగ్ వేసేసి ఉంటుంది సెకండ్ పిజ్జా. ఎప్పుడైతే ప్యాక్ చేయడానికి ఇచ్చేస్తాడో ఈ థర్డ్ పర్సన్ ఖాళీ అయిపోయాడు. సో అప్పుడు ఏంటిది? అప్పుడు ఈ సెకండ్ పిజ్జా టాపింగ్ని బేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఇది దీన్ని బేక్ చేస్తున్న, దీన్ని టాపింగ్ చేసిన సెకండ్ పర్సన్ ఖాళీ అయిపోయాడు కదా. వాడు ఇప్పుడు థర్డ్ పిజ్జాని టాప్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇది ఖాళీ అయిపోయింది కదా ఈ గ్యాప్లో ప్రిపరేషన్. సో ఫోర్త్ పిజ్జా యొక్క ప్రిపరేషన్ చూసుకుంటూ ఉంటాడు. సో ఫ్లో గోస్ లైక్ దిస్. ఒక టాస్క్ ఉంటుంది. వీ హ్యావ్ వన్ టాస్క్. దాన్ని మల్టిపుల్ సెగ్మెంట్స్ లాగా కన్సిడర్ చేస్తారు అన్నమాట. మల్టిపుల్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు. ఇది పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. పర్సన్ 1 ఇది కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నాకు 2 టాస్క్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాడు? ఈ సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 కదా. పర్సన్ 1 అనుకోండి, 2 అనుకోండి, 3. ఇది టాస్క్ 1. ఫస్ట్ పర్సన్ సెగ్మెంట్ 1 చేస్తాడు. సెగ్మెంట్ 1 కంప్లీట్ అయ్యాక సెగ్మెంట్ 2 కోసం పర్సన్ 2కి ఇస్తాడు. పర్సన్ 2కి. వెయిట్, వాట్స్ హ్యాపెనింగ్? పర్సన్ 2కి. సో ఇప్పుడు ఇక్కడ పర్సన్ 1 ఖాళీ అయిపోయాడు కదా. సెగ్మెంట్ టాస్క్ 1 యొక్క సెగ్మెంట్ 1 కంప్లీట్ చేసి ఇచ్చేసాడు పర్సన్ 2కి. బట్ ఇప్పటికి పర్సన్ 1 ఖాళీ అయిపోయాడు కదా. సో పర్సన్ 1 ఏం చేస్తాడు? టాస్క్ 2 యొక్క సెగ్మెంట్ 1ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు ఇతను. ఈ పర్సన్ ఈ టాస్క్ 1 యొక్క సెగ్మెంట్ 2ని హ్యాండిల్ చేసి 3కి ఇస్తాడు. సెగ్మెంట్ 3 చూసుకో అని చెప్పేసి. అప్పుడు ఈ పర్సన్ ఖాళీ అయిపోతాడు కదా. ఈ పర్సన్ దీని టాస్క్ యొక్క సెగ్మెంట్ 2ని హ్యాండిల్ చేస్తాడు ఈ పర్సన్. ఫ్లో గోస్ లైక్ దిస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ S3 అయిపోయింది. ఈ పర్సన్ చూసుకుంటాడు లాస్ట్కి. సో ఫ్లో గోస్ లైక్ దిస్ అనమాట. ఒక టాస్క్ ఉంటుంది. ఒక్క టాస్క్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకొని ఆ సెగ్మెంట్స్ని ఒక్కొక్క పీస్ని హ్యాండిల్ చేస్తారు.